ఓ పక్కన బాలయ్య బాబు, ఓ పక్కన చరణ్ గారు, మధ్యలో మీరు. ఎప్పుడైనా ఊహించారా అసలు? అస్సలు ఊహించలేదండి. అస్సలు ఊహించింది కాదండి. ఓ పక్కన నందమూరి తారక రామారావు గారి వారసుడు, ఓ పక్కన అన్నయ్య మెగాస్టార్ వారసుడు, వారిద్దరి మధ్యలో మీరు. ఇదంతా ఆ అరుణాచల రమణుల అనుగ్రహం పరిపూర్ణంగా, ఆ మంచి హృదయాలు వారి దగ్గర నాకు ఆ సమయంలో చోటు ఇవ్వడం నాకు పూర్వజన్మ సుకృతం ప్రసాద్ గారు. మిమ్మల్ని చూసిన తర్వాత బాలయ్య బాబు కూడా ఒక రకంగా ఆయన కూడా కొంత ఎమోషనల్ అయ్యారు, చూసారా? ఆయన నా ఒక ఇది చూసి మీ ఫీలింగ్స్. చరణ్ బాబు అంతసేపు నన్ను ఓదార్చిన తర్వాత వాటర్ తాగమని ఇచ్చారు కదా మీకు, కరెక్టా? బాలయ్య బాబు ఒక మాట అన్నారండి, అవి ఆనంద బాష్పాలు అన్నారండి ఆయన తరహాలో. అది కరెక్ట్ అండి, అది దుఃఖం కాదండి. అవును, ఆనంద బాష్పాలు. అవును, చక్కగా చెప్పారు ఆయన. ఆయన కూడా నన్ను బాగా, అసలు బాలకృష్ణ గారు సింప్లిసిటీ చూడండి, వాటర్ తాగండి అని చెప్పేసి మీకు ఇచ్చారు కదా. అవునండి. ఆయన ఏదో అది ఇది అని అంటారు కానీ అసలు ఆయన మనసు కూడా చిన్నపిల్లల మనస్తత్వం బాలకృష్ణ గారు. ఒక పక్కన చరణ్ గారు. నేనేం చెప్పినా అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఆ వేదిక మీద. అవునవును, అదే నిదర్శనం అండి. కానీ పరమానందం పొందా. నాకు ఇంకేం కావాలండి అసలు. ఇక తండ్రి దీన్ని ఏం చేస్తే అది అంతటి ఆనందంతో ఉన్నా, నా భార్య పరిపూర్ణమైన ధైర్యంతో ఉంది, చాలు. మీరు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఒకసారి ఇప్పుడు అన్నయ్యని కలిసే అవకాశం వస్తే ఏం చెప్తారు? అన్నయ్యని కలిసే అవకాశమే వస్తే ఆ కైలాస పర్వతం మీద ఎవరుంటారండి? మహాశివుడు. అన్నయ్య. ఆయన కారణ జన్ముడు, ఆ నటరాజ అంశ. ఆయన అవకాశం కలిగితే ఆయన్ని, అమ్మ వదినమ్మ పార్వతమ్మ గారిని, సురేఖమ్మ, మరి చరణ్ బాబు ఏమో కుమారస్వామిగా, ఎంత జ్ఞానం అండి, ఎంత వినయం అండి ఆ బిడ్డ. ఇది నేనేదో చెప్పేది కాదండి, లోకానికి తెలిసిన విషయం. తెలిసింది. గ్లోబల్ స్టార్ అయ్యిండు కూడా ఆ బిడ్డ అంత వినయంగా. అవును, మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఆ మాట. యాక్చువల్గా ఏంటంటే ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తే, కానీ ఇప్పటికీ ఆయన భక్తి అని కావచ్చు, అలాగే చాలా గ్రౌండ్ లెవెల్తో ఉంటారు. ఆ విషయంలో నిజంగా ఆయన చరణ్ బాబు కారణ జన్ముడేనండి. అంటే కుమారస్వామి అని నేను ఊరికి అనలేదు ప్రసాద్ గారు. ఎందుకంటే ఒక రమణాశ్రమం పరిధిలో ఉండి అరుణాచలం తిరువణామల అంటున్న వ్యక్తిగా స్వచ్ఛంగా మాట్లాడాలి. అవును, ఆ మాటల్లో కల్మషం ఉండకూడదండి. అట్లా ఉపాసనమ్మను వల్లీదేవి లాగా. అదే కదా ఇప్పుడు నేను అనుభూతున్నాను. చరణ్ బాబు ఎలా ఉంటారో, ఉపాసన కూడా భార్యాభర్తలు అన్యోన్యమైన దంపతులు, వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటుంది చూసారా వాళ్ళ మనసు. అదే వాళ్ళని కలిపిందేమో బహుశా, భగవంతుడు అందుకే గెలిపారేమో వాళ్ళని. ఈ మాట చాలా కరెక్ట్ ప్రసాద్. అవును, లేకపోతే ఆ కాంబినేషన్స్ ఊరికి అవ్వండి. రేర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు డబ్బు ఉండటం వేరు, మనస్తత్వం ప్రజలకు ఏదో చెయ్యాలి లేని వారికి అనేది ఉండటం వేరు. భగవంతుడు అందుకునే ఉపాసన గారిని చరణ్ గారిని కలిపారేమో బహుశా. అంటే ఇదంతా ఒక కాస్మిక్ దీనిలో చూడండి. కారణ జన్మలంటే మనకి అవతారాలు చెప్తారు కదా. ఇప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అని, శివుడు, పార్వతి, వీళ్ళని అవతారాలు తీసుకుంటూ చేస్తుంటారు చూసారా. అవును, ఆ పురాణాలు ఎంత మనం నమ్ముతున్నామో ఈ కలియుగంలో ఇప్పట్లో ఈ ట్రెండ్లో కూడా అక్షర సత్యం అని నేను చెప్తున్నాను. కారణ జన్మలండి ఆ కుటుంబం మొత్తం, లేకపోతే ఆ కలయిక జరగదు ప్రసాద్ గారు. అవును, ఇలాంటివన్నీ కాస్త స్పిరిచువల్ ఇది ఉన్న వాళ్ళు పరిపూర్ణంగా నమ్మగలరండి. అవును, ఏమాత్రం ఒక మనస్సు కొంచెం ప్రశాంతత ఉండి వాళ్ళు కూడా దీన్ని పరిపూర్ణంగా నమ్మగలుగుతారండి. అలానే మరి అమ్మల గన్న అమ్మ కనకదుర్గమ్మ, ముగ్గురు అన్నల గన్న అమ్మ అంజనమ్మ, ఆ తల్లికి పాదాబంధనం చేసుకోవాలని కోరిక. అంతకు మించి అన్నయ్యను కలిసి మీకు కూడా ఉందా? నాకు ఉందా కోరిక? ఇంతకు మించి ఇంకేం కోరుకుంటాను అంటే, మీరు అడిగారు చిరంజీవి గారిని కలిసారు, ఆ ఒక్కటే చాలండి, ఇంకేం దైవ దర్శనం పొందినట్లే మనకి. అంతే, ఈ జన్మకి చాలు. ఏదేమైనా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి. అట్లాగే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, చరణ్ గారు కావచ్చు, ప్రధానంగా ఉపాసన గారు కావచ్చు, సురేఖమ్మ కావచ్చు, అంజనమ్మ కావచ్చు, అందరూ వాళ్ళు ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఎంతమందికి ఎవరికి ఏ సహాయం కావాలి అన్న వాళ్ళు
అన్నయ్య అంటే చాలు ఏదో సినిమాల్లో చెప్పినట్లుగా డైరెక్ట్గానే వాళ్ళు ఆ విధంగా సర్వీస్ చేస్తున్నాం అనేది మాత్రం అది నిజంగా నా భూతో నా భవిష్యత్. ఇట్లాగే వాళ్ళు ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉంటూ ఆదరణ చూపుతూ వాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ ఉండాలి అని చెప్పేసి శంకర్ మహంతి గారు థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని వచ్చేసి మీ అనుభవాలు కావచ్చు, మీకు ఎదురైన పరిస్థితులు కావచ్చు అన్నీ పరిపూర్ణంగా వివరించారు. ధన్యవాదాలండి స్టూడియో. మీకు కూడా థ్యాంక్ యూ ప్రసాద్ గారు.